తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. పేపర్ లీక్ వ్యవహారంతో నీట్ ఎగ్జామ్ రద్దు చేశారు. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన ప్రకటన చేసింది. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తమ కళలు నిజం చేసుకునేందుకు రాత్రి పగలు కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ లీకేజీ వ్యవహారం పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పుడు ఆ 22 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి? లీకుల పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నది ఎవరు? గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎన్ని పేపర్ లీకులు వెలుగు చూశాయి? పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకు ఫెయిల్ అవుతోంది? దీనికి బాధ్యత వహించేది ఎవరు? పేపర్ లీక్ అంటే చిన్న విషయమేమీ కాదు. లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినది, వారి కలలకు సంబంధించినది, పిల్లల బంగారు భవిష్యత్తుపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకు సంబంధించినది, ఎన్నో ఏళ్ల శ్రమకు సంబంధించినది, వారి లక్ష్యాలకు సంబంధించినది. ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టపడి చదివితే కానీ జాతీయ స్థాయిలో ర్యాంకులు కొట్టడం సాధ్యం కాదు. కానీ లీకుల పేరుతో ఒక్క రాత్రిలో వారి జీవితాలను తల్లకిందులు చేసి పారేస్తున్నారు. నీట్ ఎగ్జామ్ విషయంలో జరిగింది ఇదే. దేశవ్యాప్తంగా మే 3వ తేదీన నీట్ యూజీ 2026 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి రాజస్థాన్లో గెస్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన పరీక్ష రాసిన 22 లక్షల మంది విద్యార్థులకు షాక్ ఇచ్చింది. నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని సికార్లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో ప్రత్యక్షమైంది. నీట్ క్వశ్చన్ పేపర్లోని 600 మార్కుల ప్రశ్నలతో ఇది పోలి ఉంది. కొన్ని ప్రశ్నల్లోని ఆన్సర్స్ క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండటంతో అనుమానాలు బలపడ్డాయి. అయితే ఈ ప్రాక్టీస్ పేపర్ కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో తేలింది. ఆ వ్యక్తి ఈ నెల 1న సికార్లోని తన స్నేహితుడికి ప్రాక్టీస్ పేపర్ పంపాడు. ఆ తరువాత అది మొత్తం వైరల్ అయిపోయింది. దర్యాప్తులో పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణకు రావడంతో పరీక్షను రద్దు చేశారు. ఈ లీక్ వెనుక ఉన్న అసలు కారణాలను, ఇందుకు కారకులైన వారిని గుర్తించడానికి సిబిఐను రంగంలోకి దింపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రద్దయిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అయితే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేస్తామని అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరీక్షల విషయంలోనూ లీకుల బెడద ఎందుకు వెంటాడుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పేపర్ లీకుల వ్యవహారం ఇప్పుడు మొదలైంది కాదు. గడిచిన 10 ఏళ్ల కాలంలో 89 ప్రశ్నాపత్రాలు లీక్ అయితే వాటిలో 48 పునః పరీక్షలు జరిగాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, స్వయంగా రాహుల్ గాంధీ చెప్పిన మాట. నీట్ పరీక్షను ఒక వేలం పాటగా మార్చేశారన్నది ఆయన ఆరోపణ. 22 లక్షలకు పైగా విద్యార్థులు ఏడాది పొడవునా నిద్రలేని రాత్రులు గడిపి చదువుకుంటే ఒక్క రాత్రిలో వారి భవిష్యత్తును బహిరంగంగా వేలం వేశారంటూ ఆయన మండిపడ్డారు. ఆయన ఆరోపణలు, విమర్శలు కాసేపు పక్కన పెడితే దేశంలో పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలపై మాత్రం ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంబీబీఎస్, బీడీఎస్ లాంటి మెడికల్ కోర్సులకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష నిర్వహణ మాత్రమే కాదు, జేఈఈ మెయిన్స్, సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం సియుఈటీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ, ఎన్ఈటీ లాంటి పరీక్షలను సైతం ఎన్టీఏ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. మరి అలాంటి ఏజెన్సీ తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోందా? తాజాగా పేపర్ లీక్ ఘటనపై స్పందిస్తూ ఎన్టీఏ ఏమని ప్రకటన చేసిందో తెలుసా? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రద్దయిన పరీక్షను త్వరలోనే తిరిగి నిర్వహిస్తుందట. వారి భవిష్యత్తుపై అంత బాధ్యతే ఉంటే పేపర్ లీక్ కాకుండా చూసుకోవాలి కదా. ఏదేమైనా ఈ పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన విద్యా వ్యవస్థపై పూర్తిగా నమ్మకం సన్నగిల్లిపోతుంది.